అంటే ఒకనొక స్థాయిలో మిమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి పదవికి మిమ్మల్ని పార్టీలకు ఆహ్వానించి ఇవ్వాలేనన్న ఆలోచన కూడా ఉండింది. కృష్ణమాదిగా వ్యతిరేకించాడు, లేదు వర్గీకరణే ఫస్ట్ అన్నాడు, ఇక లేదు నాకు ఉద్యమ బాటే అన్నాడు అన్న పుకార్లు కూడా ఉన్నాయి. రెండు విషయాలు నేను తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాను, మీరు గమనించండి. నంబర్ 1, టోటల్ తెలంగాణలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు దాదాపు 93%. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లోనే దాదాపు 90% పైగా ఉన్నారని రాసింది. 92% అంటే 8%. అంటే మొత్తం అగ్రకులాలందరూ కలిసి 8% అవుతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు 92% అని చెప్పి ఉన్నది. అప్పుడు తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో సెంటిమెంట్కు మనం కొట్టుకెళ్ళొద్దు, సామాజిక శక్తులు అందరూ ఏకం కావాలి, సామాజిక శక్తులు ఏకం కాకపోతే దొరల రాజ్యం అవుతుందని చెప్పి నేను ఒక వ్యాసం రాశాను. అప్పుడే తెలంగాణను దొరలేలబోతుండు జర జాగ్రత్త అని చెప్పి నేను వ్యాసం రాశాను. ఇది ఎవరికి కంటగింపు? వాళ్ళకి. అందువల్ల తెలంగాణ ప్రయాణంలో కలిసి వచ్చాం, కానీ తెలంగాణలో పీడిత వర్గాలని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాం. మీకు ఆఫర్ వచ్చిందా? లేదా? రాదు. నేను చెప్పాను, తెలంగాణ ఏర్పడడానికి ముందు నుంచి నేను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాను. నన్ను కేసీఆర్ గారు అప్పుడే దృష్టిలో పెట్టుకున్నాడు. ఎట్లా పెట్టుకున్నాడు? ఓహో, తెలంగాణ సాధన కోసం జరుగుతున్న ప్రయత్నంలో నేనేమో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు నేను మెల్లగా మొదలు పెడుతుంటే దాన్ని పీడిత వర్గాల నుంచి అప్రమత్తం చేసే పాత్ర నేను పోషిస్తున్నాడు అనే విషయం నాకు అర్థమైపోయింది. అర్థమైపోయిన కాడ నుంచే కదా ఇప్పుడు ఉదాహరణకు కాకతీయ యూనివర్సిటీలో నా మీద దాడి చేయించిండ్రు కదా. అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఎందుకు? ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద మీటింగ్ జరిగినప్పుడు నేను అందులో పాల్గొన్నా. వీళ్ళు రాలే ఇంకా అందులో నేను పాల్గొని చెప్పే, నేను విద్యార్థుల ఉద్యమాన్ని దొరలు విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తుండ్రు, విద్యార్థులారా మీరు విద్యార్థి ఉద్యమాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా దాన్ని ప్రజా ఉద్యమంగా మలచండి, మీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా వాళ్ళ ఆధిపత్యం వహించాలని చూసుకుంటుండ్రు అని చెప్పి నేను అప్రమత్తం చేశాను. ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీలో. అది రెండో మీటింగ్ కాకతీయ యూనివర్సిటీ జరిగింది. అక్కడ నన్ను మీటింగ్లో పాల్గొనకుండా కేసీఆర్ గారు చాలా ప్రయత్నం చేశాడు. అయినా సరే విద్యార్థులందరూ కోరుకుంటే నేను పాల్గొన్నా. అప్పుడు టీఆర్ఎస్పీ విద్యార్థులతోటి నా మీద దాడి చేయించే ప్రయత్నం, ఇది వాటర్ ప్యాకెట్లు, మట్టి నింపిన ప్యాకెట్తో నా మీద దాడి చేస్తే ఆ రోజు వేదిక మీద ఎంత జరిగిందో మీరు చూశారు. అంటే గమనించేందంటే తెలంగాణ సాధన ప్రక్రియలో ఒక ఆమర దీక్ష సందర్భంగా ఆయనకు అండగున్నమాట నిజమే, అది అవసరం, న్యాయం కూడా. కానీ ఆయన కుట్రల్ని కుతంత్రాలని మళ్ళీ పసిగడుతూ ఎండగడుతున్న దశ మొదటి నుంచి ఉన్నది. కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా మన మీద ఓ కన్నేసి ఉంచిండు అనే పద్ధతులు ఆయనకు తెలుసు. దాడి నిదర్శనము, కేసీఆర్ ప్రభుత్వంలో 2 సార్లు జైలుకి వెళ్ళడం నిదర్శనము, రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను గృహ నిర్బంధాలు పెట్టడం కూడా నిదర్శనం. అందుకే మీకు ఒక కేక్ ఇద్దాం అనుకున్నాడు కదా, ఆ కేకే ఉప ముఖ్యమంత్రి పదవినని, దానిపైన మీ స్పష్టత. నేను అదే చెప్తున్నా. నేను ఆయన ఇంటర్వ్యూ జరిగిన రోజున ముఖ్యమంత్రి అన్న తర్వాతనే ఆయన చేస్తే నేను కావాలని నేను కింద అన్నోని నేను అక్కడే బెడిసి కొట్టేసింది అంటారా? నేనేమంటున్నానే, బెడిసి కొట్టడం ఒక కోణంలో కాదు కదా. అప్పుడు కేవలం ఆమర దీక్ష పీరియడ్ తెలంగాణ వస్తుందనేది చాలా క్లారిటీగా ఉన్న రోజులు, అవి క్లారిటీగా ఉన్న రోజులు. ఆ తెలంగాణ ఎవరి కైవసం కావాలి? పీడిత కులాల కైవసం కావాలా, దొరల కైవసం కావాలని మళ్ళీ నేను చర్చకు తీసుకొస్తున్న రోజులు. చర్చకు తీసుకొస్తున్న రోజులు. అంతేకాదు, దళిత ముఖ్యమంత్రి అనే నినాదం కూడా ఎంఆర్పిసి ఆయన నోటి నుండి అనిపించే ప్రయత్నం చేసింది. ఎట్లా చెప్పిన టీఆర్ఎస్ ఏర్పడ్డది ఎప్పుడు? 2001 ఏప్రిల్ 27. కానీ ఈ తెలంగాణలో ఎంఆర్పిఎస్ 2001 అక్టోబర్ 7 డిసెంబర్ 7 మధ్యలో 2 నెలలు తెలంగాణ మొత్తం నేను సైకిల్ యాత్ర చేశాను. 3600 కిలోమీటర్లు. ఏం సైకిల్ యాత్ర డిమాండ్ ఏంది? తెలంగాణ రావాలి, కానీ అది ప్రజాస్వామిక తెలంగాణగా సామాజిక శక్తుల ఐక్యతో రాజ్యాధికారం సాధించే తెలంగాణలో ఉండాలి తప్ప అది దొరల చేతికి వెళ్ళొద్దని చెప్పి నేను 2001లో నేను ప్రయత్నం చేశాను. కాబట్టి తెలంగాణ వస్తే దళితులకి ఏమవుతుందో పీడిత కులాలకి ఏమవుతుందో ముందు చెప్పకుండా కేసీఆర్ ఎంబడి ఎవరు పోవద్దని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చినోడిని 2001లో. దాని ఫలితమే ఈ దళిత వర్గాలందరినీ నమ్మించకపోతే వీళ్ళు నా వెనుకొచ్చేటట్టు లేరు, పోరాటంలో అగ్రభాగం ఉండాల్సింది వీళ్ళే కదా, ఉండేది వీళ్ళే కదా. కాబట్టి వీళ్ళని ఎట్లా నమ్మించాలని వచ్చిన నినాదమే 2002లో దళిత ముఖ్యమంత్రి. 2001లో పాదయాత్ర తీసుకొచ్చి తెలంగాణలో దళితులకి ఏమవుతుందో చెప్పాలని చెప్పి నినాదం ఇచ్చి తిరిగిన సమయంలో ఓహో దళితులందరిని అప్రమత్తం చేస్తుండు, నా వెనక రాకుండా చేస్తున్నాడు అని చెప్పి ఆయన పసిగట్టి వీళ్ళని భ్రమలో పెట్టడం కోసం ఈ స్టేట్మెంట్ తీసుకొచ్చాడు. అందుకనే నేను 2003లో తల్లి తెలంగాణ పుస్తకం రాశాను. ఆ తల్లి తెలంగాణ పుస్తకంలో నా ఇంటర్వ్యూ వస్తుంది. అప్పుడు విజయ విహారం అని రమణమూర్తి ఉండే, నా ఇంటర్వ్యూ చేశాను. అందులో చెప్పాను నేను ఇలా, అవును కేసీఆర్ తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను మోసం చేస్తాడు,
దళితులను మోసం చేస్తాడు, తన కొడుకో ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి నేను 2003లో నేను పుస్తకం రాశా. ఇది 2014లో జరిగిన కథ. మోసం చేసింది 2014, కానీ మోసం చేస్తాడు అన్నది మాత్రం 2003లోనే. మరి దళితులకు ఏమవుతుందో చెప్పాలని చెప్పి తిరిగింది నేనే. ఆయన దళితులకు ఏమో చెప్పకుండా ముందుకెళ్ళలేని పరిస్థితి ఆయనకు నెట్టబడ్డాడు. అప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు. దళిత ముఖ్యమంత్రి అన్నా కూడా మనం మోసపోవద్దని చెప్పి నేను అప్రమత్తం చేసుకుంటూ వచ్చాను. కానీ సామాజిక శక్తుల్లో ఆ చైతన్యం పెరగకపోవడం వల్ల, తెలంగాణ వస్తే చాలనే అభిప్రాయం అప్పుడు బలంగా ఉండడం వల్ల వచ్చింది దొర ముఖ్యమంత్రి అంతే. ఇక మీరు ఆలోచించండి. నాకు తెలిసి కేసీఆర్ గారికి నిద్రలో కూడా ఎవరి శక్తులను ఏ శక్తిని అంచాలనుకుంటే మాత్రం ఎంఆర్పిసిని అంచాలనే ఒక కోణం వస్తుంది. అయితే మేము తుపాకులు పట్టుకోనో బాంబులు పట్టుకోనో యుద్ధం చేస్తే మేము పక్కదారి పట్టినట్టు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, గాంధీ స్వాతంత్రం సాధించాడు. వీళ్ళిద్దరి మార్గం ప్రజాస్వామిక శాంతియుత పందా. నేనంటున్నా ఆ పందాను మరింత శక్తివంతం చేస్తాం, లక్ష్యాన్ని సాధిస్తాం తప్ప పిరికితనంతో పారిపోవడమో లేదా పదవులకో ఇతరాతులకో లొంగిపోవడమో మేము చేయాల్సింది కాదు, చేసేది లేదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch